నీ రూపమును నేను వీక్షించినానయ్య. ఇది ఒక క్షేత్రకృతి. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది. ఆ దేవాలయానికి ఎదురుగ్గానే మరొక పురాతనమైన దేవాలయం మనందరికీ గోచరిస్తుంది. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరియు మఠం. 200 సంవత్సరాల పైన చరిత్ర దీనికి ఉన్నది. ఇది నింబార్క సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయాలలో ఒకటిగా ఉన్న నింబార్క సంప్రదాయం, దానికి కుమార సంప్రదాయం అని మరొక పేరు. ఆ సంప్రదాయానికి చెందిన బాబా గిరిధర్ దాస్ అనే ఒక సన్యాసి స్వామివారిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించారట. నేటికి కూడా ఆ నింబార్క సంప్రదాయ పద్ధతుల ప్రకారమే స్వామివారు పూజలు అందుకుంటున్నారు. స్వామివారి విగ్రహం ఇది లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ అమ్మవారు స్వామివారి తొడ మీద కూర్చొని ఉంటుంది. ఎదురుగ్గానే హనుమంతుడు, క్షేత్రపాలకుడైన హనుమంతుడు కూడా మనకి కనిపిస్తాడు. ఎంతో రమణీయమైన దేవాలయం, రమణీయమైన మూర్తి. రాధాకృష్ణులు ఇత్యాది మూర్తులు, శాలగ్రామ మూర్తులు, ఇతరులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు గర్భగుడిలో. ఇది ఉత్తర భారతదేశ పద్ధతిలో మనకి కనిపిస్తుంది. కాబట్టి అది ఈ దేవాలయం యొక్క ప్రశస్తి, వివరాలు. ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించిన కృతి నీ రూపమును నేను వీక్షించినానయ్య. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. నీద భయహస్తము చూచినాకిహ పరంబుల భయము పోయగా బాగయ్య నరసింహ. నీద భయహస్తము చూచినాకిహ పరంబుల భయము పోయగా బాగయ్య నరసింహ. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. తొడపైన రాజిల్లుచున్న భార్గవి తల్లి కృపతోడనవని ధులు చేకూర్చునే కదా. తొడపైన రాజిల్లుచున్న భార్గవి తల్లి కృపతోడనవని ధులు చేకూర్చునే కదా. నీగెదుటనే బ్రొక్కుచున్న భవమానజుడు 14 విద్యలను జవమివ్వడా నాకు. నీగెదుటనే బ్రొక్కుచున్న భవమానజుడు 14 విద్యలను జవమివ్వడా నాకు. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. నీదలంకరణ కొరకర్పించినానయ్య, కుసుమమాలలను కౌమార మార్గగనుత. నీదలంకరణ కొరకర్పించినానయ్య, కుసుమమాలలను కౌమార మార్గగనుత. శరణు వేడితినయ్య నీ పాదముల చెంత, స్వీకరించుము వేగ ఆత్మార్పణం ఇదే. శరణు వేడితినయ్య నీ పాదముల చెంత, స్వీకరించుము వేగ ఆత్మార్పణం ఇదే. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. నీ రూపమును నేను వీక్షించినానయ్య, ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా. ఇక తుచ్చమైన వాంఛలు నాకు తగునా.